అమ్మా నేను ఫ్రెండ్స్ కాడికి వెళ్తున్నా బాయ్. ఆగవే, ఎక్కడికి? ఫ్రెండ్స్ దగ్గరికి. దేనికి? అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నా కదా ఆడుకుందామని. అంత ఖాళీగా ఉంటే వంటగదిలోకెళ్ళి వంట చేయి, బాత్రూంలోకెళ్ళి బట్టలు ఉతుకు, లేదంటే టీచర్తో మాట్లాడతా ట్యూషన్కి వెళ్ళు, కానీ బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అదేంటమ్మా అన్నయ్యని పంపించావు కదా. వాడంటే మగపిల్లవాడు, ఇంటికి పెద్దవాడు, నువ్వు ఆడపిల్లవి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళు. అబ్బాయిలకు లేని రూల్స్ అమ్మాయిలకి ఏంటి? బృందా, నీకు చెప్పినా అర్థమయ్యే వయసు కాదు, పెద్దయ్యాక పంపిస్తాలే, ఇప్పటికైతే లోపలికెళ్ళు. నీకంతగా వెళ్ళాలనిపిస్తే డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక డాడీతో పాటు బయటికి వెళ్దూలే. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉండరు కదమ్మా. దేవుడా, నాకు ఈ లైఫ్ అస్సలు నచ్చట్లేదు. కనీసం ఫ్రెండ్స్తో ఆడుకోనికి బయటకు కూడా పంపించట్లేదు. నన్ను అర్జెంట్గా తీసుకెళ్ళి 18 years లో పడే స్వామి. అంటే నేను 18 yearsకి వచ్చేసానా? 18 years అంటే కాలేజ్, ఫ్రీడమ్, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ దేవుడా. డ్రెస్ బాగానే ఉందిగా. ఓహ్ మమ్మీ, మమ్మీ ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా బాయ్. ఆగవే, వాట్? ఎలా వెళ్తున్నావు? స్కూటీ మీద. స్కూటీ మీద ఎందుకమ్మా? నన్ను అడిగితే క్యాబ్ బుక్ చేసేదాన్ని కదా. అచ్చ బాబోయ్, నిజమే, పెద్దయ్యాక ఫ్రీడమ్ వస్తుంది. ఎస్, పర్లేదమ్మా, స్కూటీలో వెళ్ళిపోతా. కొట్టానంటే ఫేసు ఫెవికాల్లా గోడ కతుక్కుంటూ. ఏంటమ్మా సడన్ చేంజ్? టైం ఎంతైంది? 9. ఏఎమ్మా పిఎమ్మా? పిఎంఏ. మరి ఈ టైంలో ఎక్కడికి? అంటే సెకండ్ షోకి వెళ్తున్నా. ఇప్పుడు అంత షో అవసరమా? లోపలికెళ్ళు. అమ్మా అది కాదే, నువ్వే చెప్పావు కదా పెద్దయ్యాక బయటకు పంపిస్తా అని. అందుకే కదా రోజు కాలేజీకి పంపిస్తున్నా. దాని మీనింగ్ అదా? అమ్మా ప్లీజ్ మా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అంటే ఏంటి, ముఖేష్ యాడ్ చూసి వచ్చేస్తావా? వెళ్ళి యూట్యూబ్ లో కొబ్బరిమట్ట సినిమా చూడు, చాలా క్రేజీగా ఉంటుంది. నిన్ననే నేను డాడీ చూసాము, చాలా బాగుంది. కొబ్బరిమట్ట, నేను ఏదో ఒకటి. నాకు ఈ ఏజ్ కూడా నచ్చట్లేదు, నన్ను బయటకు పంపిస్తలేరు. ప్లీజ్ స్వామి, నన్ను తీసుకెళ్ళి 21 years ఏజ్లో పడే, జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్రీడమ్గా బతికేస్తాను స్వామి. నీకు అర్థమవుతుందా? ప్లీజ్. అమ్మయ్యా, 21 yearsకి వచ్చేసా. ఇండిపెండెంట్ లైఫ్, నచ్చింది చేయొచ్చు, నచ్చింది తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఎనీవేస్ థ్యాంక్స్. అమ్మా అమ్మా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, 1 week లో జాయిన్ అవ్వాలంట. నేను వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకుంటా. ఎక్కడికి వెళ్ళేది? కాళ్ళు ఎరగొడతా. ఈ ఏజ్ లో కూడా సేమ్ డైలాగా? ఏ ఏజ్ లో అయినా డైలాగ్ ఇదే, బయటికి వెళ్తానంటే. నేను జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు, జాబ్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు నువ్వు జాబ్ చేసి సంపాదించి పోషించాల్సిన అవసరం ఏం లేదు. మరి కష్టపడి చదివించింది దేనికి? చదివించకపోతే ఎవ్వడు చేసుకోడని చదివించాం, జాబ్ చేయడానికి కాదు. ఏంటి, పెళ్లి కోసం చదివించారా? నీకంతగా జాబ్ చేయాలనుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకో. మా ఆఫీస్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. వెరీ గుడ్, మానేసే. ఎంచక్క ఇద్దరం కలిసి సీరియల్స్ చూసుకుందాం. నీకు దండం తల్లి. దేవుడా, నాకు ఈ ఏజ్ కూడా నచ్చలేదు. పెళ్లి 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 అని చంపుతున్నారు. అమ్మాయిలకి ఏ ఏజ్ లో ఫ్రీడమ్ ఉంటుందో నన్ను తీసుకెళ్ళి ఆ ఏజ్ లో పడే స్వామి. దేవుడేంటి మాయమైపోయాడు? అంటే అమ్మాయిలకి ఏ ఏజ్ లో ఫ్రీడమ్ లేదా?